క్రిందటిసారి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల మీద డిపెండ్ అయ్యి దెబ్బతిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కీలక బాధ్యతలు అంటే రాజకీయాన్ని రాజకీయంగానే చెయ్యాలి అన్నటువంటి కాన్సెప్ట్ హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకనినే వివిధ విభాగాలు 24 విభాగాల్ని ఏర్పాటు చేసుకొచ్చారు. వాళ్ళందరితో నిన్న మీటింగ్ అయ్యారు. వైకాపా డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నియమించారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ విషయం అధికారికంగా చెప్పింది. అదే సమయంలో ఈ విభాగం ఇంతకాలం అధ్యక్షుడిగా పనిచేసినట్టు గోసుల శివభరత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈయన లాస్ట్ ఎలక్షన్స్లో గన్నవరం నుంచి వైకాపా తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే వల్లభనేని వంశీకి దక్కినటువంటి నేపథ్యంలో ఆయనకి ఈ పదవి డాక్టర్ సెల్ ఇచ్చి ఇప్పుడు ఆ ఇబ్బంది కలగకుండా వాళ్ళిద్దరికీ కలిపి ఒకళ్ళని ప్రెసిడెంట్ ఒకళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్. అట్లాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా వ్యవహరించిన చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమించారు. విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ రవిచంద్రని, ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా వై ఈశ్వరప్రసాద్ నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పుత్తా శివశంకర్, చల్లా మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కందుల రవీంద్రారెడ్డిని నియమించుకొచ్చారు.